అత్యాచార కేసులో దోషిగా తేలి జీవితకాలం కారాగార శిక్ష అనుభవిస్తున్న కర్ణాటకలోని హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో హై సెక్యూరిటీ బ్యారక్లో ఉంటున్న ఆయన జైలు నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ వాడుతూ అడ్డంగా దొరికిపోయారు. జైలు యూనిఫామ్కు బదులుగా సాధారణ దుస్తులు ధరించి తన జైలు గదిలో ఫోన్లో మాట్లాడుతున్న వీడియో వైరల్గా మారింది. మరోవైపు మంగళవారం సిటీ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జరిపిన సోదాలలో 3వ బ్లాక్లోని ప్రజ్వల్ గదిలో సెల్ ఫోన్, ఛార్జర్, నోట్బుక్, పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట నోట్బుక్ మాత్రమే తనదని ప్రజ్వల్ వాదించినప్పటికీ అధికారుల విచారణ తర్వాత సెల్ ఫోన్తో కుటుంబ సభ్యులు, స్నేహితులు, న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లు ప్రజ్వల్ అంగీకరించాడు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పరపన అగ్రహార సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. మరో కేసు కూడా ఆయన మీద నమోదు అవడం కూడా జరిగింది. 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పోలింగ్ కు 2 రోజుల ముందు హాసన్ ఏదైతే అతను పోటీ చేస్తున్నారో ఆయన నియోజకవర్గంలోని వందలాది పెన్ డ్రైవ్లు ప్రజల చేతికి చిక్కాయి. రోడ్ల మీదుగానే అక్కడక్కడ పడవేసి ఉన్న పెన్ డ్రైవ్లు దొరకడంతో ఆ పెన్ డ్రైవ్లను పరిశీలించిన ప్రజలకు అందులో వందలాది అసభ్యకర మహిళలకు సంబంధించి వీడియోలు ఉన్నట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు అనేది సంచలనంగా మారింది. దీని మీద కొంతమంది మహిళలు కూడా ఫిర్యాదు చేయడం, తనను లైంగికంగా ప్రజ్వల్ రేవణ్ణ వేధించారని చెప్పడం, ఇంట్లో పని మనిషికి సంబంధించిన వారు కూడా ఈ ఫిర్యాదు చేయడంతో అతని మీద కేసు నమోదైంది. ఆ తర్వాత సిట్ అధికారులు పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్న సమయంలోనే అతను విదేశాలకు కూడా పారిపోవడం జరిగింది. అతని మీద బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయడంతో అతను బెంగళూరు విమానాశ్రయానికి వచ్చి లొంగిపోతున్నట్టుగా ప్రకటించాడు. అదేవిధంగా అతను బెంగళూరు విమానాశ్రయం చేరుకుని కూడా ఏప్రిల్ 24లో ఈ ఘటన జరిగింది. అయితే మే 5న ఈ బ్లూ కార్డ్ నోటీసులు జారీ చేయగా మే 31న అతను వచ్చి 2024లో అతను లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మీద కేసు నమోదు చేయడము, చుట్టూ అదే దర్యాప్తులో వందలాది మంది మహిళలకు సంబంధించి వేలాది వీడియోలు అసభ్యకరంగా వారితో ప్రవర్తించిన సంబంధించిన వీడియోలు పెన్ డ్రైవ్ లో ఉండడం, అతని మొబైల్లో కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అతను దీని మీదనే కూడా అతని మీద కేసు నమోదు అతను నిర్ధారణ అవడంతో యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుంచి కూడా పరపన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా సిసిబి పోలీసులు పరపన అగ్రహార సెంట్రల్ జైలు మీద దాడులు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని చెప్పి మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారని తెలియడంతో అతను దాని మీద దర్యాప్తు చేయగా కూడా ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్ ఫోన్ అనేది స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను పరిశీలించగా కూడా అందులో 90 వరకు కూడా అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. దీని మీద పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ రుత్విక్.